ప్రస్తుతం చాలా మంది సోషల్ మీడియాకు అడిక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూ టైంపాస్ చేస్తున్నారు. ఒక లెక్కలో చెప్పాలంటే రీల్స్ చూడడం అనేది ఒక వ్యసనంగా మారింది. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు అదే పనిగా ఫోన్లో తలపెట్టి రీల్స్ చూస్తున్న వారు లేకపోలేదు. రీల్స్, షార్ట్స్ వంటి వీడియోలను గంటల తరబడి చూస్తున్న చాలా మంది వారికి తెలియకుండానే ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. రీల్స్ చూడడం వల్ల కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. వీటిని అతిగా చూసే అలవాటున్న వారు తీవ్ర అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. రీల్స్ ఎక్కువ చూడడం వల్ల మానసిక స్థితి కూడా తీవ్రంగా దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. కంటిన్యూగా స్క్రీన్ చూడడం వల్ల కనురెప్పలు కొట్టడం తగ్గుతుందని, ఫలితంగా కళ్ళు పొడిబారడం, చూపు మందగించడం, మైగ్రేన్, నిద్రలేమి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో రీల్స్, షార్ట్స్ చూస్తున్న వారి సంఖ్య రోజురోజు పెరుగుతున్న క్రమంలో కళ్లపైన పడే ఈ డిజిటల్ ఒత్తిడి ఒక నిశ్శబ్దపు మహమ్మారిలా కంటి చూపును దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు. గంటల తరబడి రీల్స్ చూడడం వల్ల ఇటు పిల్లల ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని, కళ్ళు పొడిబారడం, హ్రస్వ దృష్టి పెరగడం, చిన్న వయసులోనే మెల్లకన్ను వచ్చే సమస్య కూడా పెరుగుతుందని, పిల్లలను సాధ్యమైనంత మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. ఈ అలవాటును నియంత్రించలేకుంటే దీర్ఘకాలిక కంటి సమస్యలు, శాశ్వత కంటి సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. రీల్స్ చూడడం ఒక్కసారే మానుకోలేకున్నా నిదానంగా చూడడం తగ్గించాలి. మొబైల్ చూసినా, ల్యాప్టాప్ చూసినా ఏదైనా 20-20-20 రూల్ పాటించాలి. 20 నిమిషాలు ఒకసారి, 20 సెకండ్ల పాటు చూడాలి. ఇలా అలవాటు చేసుకోవడం వల్ల కొంతమేర రీల్స్ పిచ్చి నుండి బయటపడవచ్చు. కంటి ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.